ఈ కథను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇలాంటి కథ మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. అర్జున్ ఒక ఐటీ ఉద్యోగి. రోజు టైం టేబుల్ను ఫాలో అవుతూ ఉంటాడు. ఉదయం నుంచి రాత్రి వరకు పని, ట్రాఫిక్, మళ్ళీ ల్యాప్టాప్లో పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు అతను లేట్గా లేచాడు. టైం చూస్తేనేమో 10 అయ్యింది. వెంటనే రెడీ అయ్యి బైక్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరారు. స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఒక బస్ స్టాప్ దగ్గర ఒక వృద్ధమ్మ రోడ్డు మీద పడిపోయి కనిపించింది. అది గమనించిన అర్జున్ వెంటనే తన బైక్ని పక్కన పార్క్ చేసి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె చేతికి గాయం అయ్యింది. కూరగాయల సంచులు, తన వస్తువులు కూడా కింద పడిపోయాయి. అప్పుడు అర్జున్ తన దగ్గరకు వెళ్ళి, అమ్మ బాగున్నారా అని అడిగాడు. ఆమె నవ్వుతూ నేను పర్వాలేదు అంది. అర్జున్ ఆమెను దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్ళాడు. డాక్టర్ చూపించి మందులు కూడా తనే కొనిచ్చాడు. ఆఫీస్కు ఫోన్ చేసి ఒకరోజు లీవ్ కావాలి అని అన్నాడు. ఆ వృద్ధమ్మతో కాసేపు కూర్చొని మాట్లాడాడు. ఆమె చిన్నప్పుడు జరిగిన కథలు చెప్పింది. అర్జున్ నవ్వుతూ వింటూ ఉన్నాడు. ఆమె ఇంటి దగ్గర వదిలేసి రాత్రికి ఇంటికి వచ్చేసరికి అర్జున్ ఫోన్లో నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. ఎవరో ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకా మంచి మనుషులు ఉన్నారు అని రాశారు. ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది. నీవు చేసిన పని గొప్పది అని ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ ఉన్నారు. ఆ రోజు ఆలస్యం అయినా అర్జున్కి జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకం అయ్యింది. ఇద్దరితో మాట్లాడిన ఒక్కరోజే అర్జున్ మనసులో చాలా మార్పు తీసుకొచ్చింది. రోజు చూసే టెక్ ప్రపంచం కంటే ఆమె చెప్పిన పాత రోజులు, ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడే రోజులు అతన్ని నిజమైన జీవితమైనట్లుగా అనిపించాయి. ఆ రోజు రాత్రి అతను 3వ సారి తన ఫోన్లో ఆ వీడియోని చూశాడు. కామెంట్లు చదివాడు. ఇలాంటి మనిషి ప్రతి ఊరిలో ఒకరు ఉండాలి అని అందులో రాసి ఉంది. ఆ వృద్ధమ్మ పేరు సరస్వతి అని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి వారానికి ఒకసారి ఆమెను కలవడం, చక్కటి మాటలు మాట్లాడడం అతని అలవాటుగా మార్చుకున్నాడు. థ్యాంక్ యూ.